రాజసింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డల మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. పరిశుద్ధ గ్రంథంలోని వాక్కును చదువుకుందాం. యోబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వాక్యాన్ని జాగ్రత్తగా మనం చదువుదాం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియును. ఆయన నన్ను శోధిస్తారు, శోధించిన తరువాత నేను సువర్ణ వలె కనబడతాను. ఇక్కడ భక్తుడు యోబు చెబుతున్నాడు, నేను నడిచే మార్గం నా దేవునికి తెలియను. ఇది ఎప్పుడు పలుకుతున్నాడు అంటే, ఒక పక్కనేమో నష్టం, ఒక పక్కనేమో నెమ్మది లేకపోవడం, తర్వాత కళ్ళ ముందు బిడ్డలంతా కోల్పోవడం, ఒక పక్క చూస్తే వింతైన వార్తలు వినబడడం, ఒంటికేమో అనారోగ్యం సోకడం. ఇదంతా చూశాక స్నేహితులు వచ్చి బహుతేటగా పలకరించి అతను చూస్తూ ఆశ్చర్యపడ్డారు. కొన్ని రోజులే మౌనంగా ఉన్నారు. ఇంతకీ దీనికి కారణం ఏమిటంట అంటూ నిలదీశారు. ఏ లోపం లేకుండా ఇలా అవుతావా? నీ జీవితంలో ఏదో జరిగింది, దేవుణ్ణి ఎక్కడో ఆయాస పెట్టావు, దేవునికి ఎక్కడో దుఃఖం కలుగొచ్చేసావు, దేవునికి విరోధంగా నడిచావు, దేవునికి విరోధంగా ఆలోచించావు, దాని ఫలితమే ఇలా ఉంది అని వాళ్ళంతా బాధల్లో నలుగుతున్న వారిని, నష్టపోయిన ఒక వ్యక్తిని, అంతా అయిపోయిందనుకుని నిరాశలో కృంగిపోతున్న పరిస్థితుల్లో చివరికి మరణం ఆ ఇంటిని ఏలుతున్న వేళ స్నేహితులుగా ఆదరించాల్సిన సమయాన్న ఆదరించకపోగా భయంకరమైన మాటలు మాట్లాడటం అక్కడ జరిగింది. అప్పుడు ఇతడు చక్కని మాట అంటాడు, ఈ లోకంలో నా పక్షాన మాట్లాడే ఒక్క సాక్షి కూడా నాకు లేడు, కానీ ఒక్కడ మాత్రం నేను చెప్పగలను. అదేమిటంటే, నేను నడుచు మార్గము నా దేవునికి తెలియను. ఇది మన నిరీక్షణకు ఓ చక్కని ఆయువు పట్టులాంటిది. మనకి శ్రమలు వస్తాయి, మనకి నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కొన్నిసార్లు ఇరుకున పడతాం, కొన్నిసార్లు వేదన పడతాం. కానీ అలాంటప్పుడు మనం ఒక నిరీక్షణ కలిగిన మాట మాట్లాడగలుగుతున్నామా? సమస్యలన్నీ వచ్చినప్పుడు గుండెలు కొట్టుకుంటాం, చివరికి పరిస్థితులన్నీ చూసి మనం కృంగిపోతాం. కానీ ఇతనిలో మనం నేర్చుకున్న ఓ పాఠం ఏమిటంటే, నన్ను గురించి మీరు అపార్థం చేసుకున్నా, ఎక్కడ లేని చావులని నా ఇంటి మీదకే వచ్చినా, నేనేదో దేవునికి విరోధంగా నడిచినట్టుగా మీకు అనిపించినా, నిజంగా ఎవరికి రానని కష్టాలు నాకే వచ్చినట్టు అనిపించినా, ఒక్కడి మాత్రం నేను చెప్పగలను, నేను నడిచే మార్గం నా దేవునికి తెలియను. అంటే ఇతడు ఎంత ధైర్యంగా ఈ మాట చెప్పగలుగుతున్నాడు. మరి ఈ రోజున ఈ మాట విన్నాక నీకొచ్చిన సమస్యల మధ్యలో దేవుని వైపు తేరి చూచి, నరుడు నిన్ను నిందించినప్పుడు, అవమానపరిచినప్పుడు ఈ విధంగా నా మార్గం నా దేవునికి తెలియను అని చెప్పగలిగిన ఓ సత్తా, శక్తి నీ జీవితంలో, నా జీవితంలో కనబడుతుందా? ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా? ఆయన నన్ను శోధిస్తాడు, శోధించిన తరువాత నేను సువర్ణములే కనబడతాను. నిజంగా మాట ఎంత విలువైందండి. నేను ఒక సువర్ణంలాగా కనబడతాను. ఈ శుభవేళ ఈ మాటలు వింటున్నా దేవుని బిడ్డలని మీ అందరికీ ఒక సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట, ఈ పరుగు పందెంలో జారిపడే అనుభవాలున్నా,
ఇరుకున పడే అనుభవాలు ఉన్నా, నష్టాలున్నా, కన్నీళ్ళున్నా, మరణం ఉన్నా, వేదన కేకలున్నా, ఆకలి కేకలున్నా, జీవితంలో ఏమైనా జరగని, కానీ నీ భక్తి ముగింపులో నీవు నడిచిన నడత నిన్నొక సువర్ణముగా మార్చునుగాక. ఈ నిరీక్షణ, ఈ సాక్ష్యం నీకుండునుగాక. నా దేవుడు నన్ను శోధించినప్పుడు, నా దేవుడు నన్ను పరీక్షించినప్పుడు నేను నా దేవుని ఎదుట ఒక సువర్ణంగా కనబడతా. బైబిల్లో దానియేలు చెప్పాడు, రాజా నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను అని. చాలామంది నా న్యాయ ప్రవర్తన ఆయనకు తెలుసు అంటూ వచ్చారు. మరి ఒక వ్యక్తి ఏమో నేను నిర్దోషిని అంటున్నాడు, ఒక వ్యక్తి ఏమో నా దేవుని ఎదుట నేను యథార్థంగా ఉన్నాను అంటున్నాడు. కానీ యోబు ఏమంటున్నాడు తెలుసా? నేను సువర్ణంలాగా ఉంటాను. విశ్వాస యాత్రలో మన పైన సాగినప్పుడు మనం ఒక రోజున సువర్ణంలాగా కనబడాలి. ఈ రోజున ఈ ఒడిదుడుకుల మధ్యలో సాగిన పయనంలో చాలా జాగ్రత్తగా గమనించండి. నేను ఒక సువర్ణంగా కనబడతాను. నిశ్చయముగా నిరీక్షణ అనే బలం, ఆ ధైర్యం, ఆ స్ఫూర్తి నీకు కలగాలి. మరి ఈ మాటలు విన్నాక నిజంగా నువ్వు కూడా, నేను కూడా, మనం కూడా ఈ చివరిలో సువర్ణంలాగా కనబడతామా? మేలిమి బంగారలాగా కనబడతామా? మన భక్తి మేలిమి బంగారలాగా కనబడుతుందా? మన ప్రార్థనా జీవితం బంగారులాగా కనబడుతుందా? ఈ రోజున ఏమంటున్నాడు తెలుసా? లోకంలో నాకెవరు సాక్షులు లేరు, కానీ ఈ లోకంలో ఎన్నో నష్టాలు వచ్చాయి, కానీ ఇంట్లో మరణాలు వచ్చాయి, కానీ ఇబ్బందులన్నీ వచ్చాయి, కానీ స్నేహితులే నన్ను లెక్కలు తీసి అవమానపరిచే ఒక గుంపులాగా నాకు ఎదురుగా నిలబడ్డారు. కానీ నా నడత, నా ప్రవర్తన, నా మార్గం నా దేవునికి తెలియను. ఈ మాటలు విన్న తర్వాత అయినా నీకు ఇలాంటి అనుభవం ఎదురైనప్పుడల్లా నేను మనుషుల దృష్టిలో మేలిమి బంగారలాగా కనబడినా, కనబడకపోయినా, ధూళిలాగా కనపడినా, నిష్ప్రయోజకుడిగా కనబడినా, ఒక లంచగొండిగా కనపడినా, వాళ్ళు నన్ను ఒక భక్తిహీనుడిగా లెక్క వేసినా నేనేమీ కంగారు పడను. ఒక్కరోజున నా దేవుని దగ్గరకు వెళతాను, నేను అప్పుడు సువర్ణములాగా కనబడుదును. ఆ మాట విన్నాక నీకు ఆశ కలుగుతుందిగా. నేను కూడా నా దేవుడు శోధించినప్పుడు, నా దేవుని దగ్గర నిలబడినప్పుడు నేను ఆయన దృష్టిలో, ఆయన సన్నిధిలో ఒక సువర్ణంలాగా బ్రతకాలని ఒక ఆశ, ఆలోచన కలుగుతుందిగా. మరి అలాంటప్పుడు నీవు ఒక సువర్ణంగా కనబడాలి అనుకుంటే ఏం చేయాలి? యోబు గ్రంథంలోని తర్వాత వాక్యం చదువుదాం. 11వ వాక్యం మొదలు పెడదాం. నా పాదములు ఆయన అడుగుజాడలు విడవక ఉన్నవి, సువర్ణ వలె నేను కనబడతాను అని చెప్పినవాడు 3 పదాలు వాడాడు. ఒక పదం ఏమిటో తెలుసా? నా పాదములు ఆయన అడుగు జాడలను విడిచినవి కావు. దేవునికి స్తోత్రం. రెండో మాట ఏమన్నాడు? ఆయన పెదవుల ఆజ్ఞలను నేను విడిచెప్పుడు తిరగలేదు. మూడో మాట ఏమిటి? ఆయన నోటి మాటలను నా సొంత అభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. 3 మాటలు చెప్పి ముగిస్తాను. దేవుని సందులో నీ భక్తి సువర్ణంగా కనబడాలి అంటే, దేవుని సందులో నీ నీతి సువర్ణంగా కనబడాలి అనుకుంటే, ఈ లోకంలో నీ నీతి ఎప్పుడు కనబడుతుంది? తెలియని సత్యమేమి కాదు, ఎరగని వాస్తవం ఏమి కాదు. నెయ్యి ఎప్పుడు కనపడుతుంది? పాలలో కనపడదు, పెరుగులో కనబడదు. కానీ కాగబెట్టాక, అది కాస్త గడ్డగట్టాక, దానిలో కవ్వం పడినాక, చిత్ర విచిత్రంగా చిందించబడిన తర్వాత, అది శోధించబడిన తర్వాత, అందులో నుంచి వెన్నపూస తయారయ్యాక, అది మరలా పొయ్యి మీదకి ఎక్కాక రుచికరమైన సువాసన కలిగిన ఒక నెయ్యిని మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున నేను ప్రార్థన చేస్తాను, మీరు ప్రార్థన చేస్తారు. ఏమని? ప్రభువా, నేను నీ సన్నిధిలో సువర్ణలాగా కనబడాలి అని. నీ ప్రార్థన, నీ నడత, నీ భక్తి, నీ విధానమంతా దేవుని సన్నిధిలో సువర్ణంలాగా కనబడాలి అనుకుంటే, యోబుని ఆవరించిన కష్టాలన్నీ ఒక్కసారి చూస్తే అవన్నీ అతన్ని చిలికాయి, అవన్నీ అతన్ని కలవరపెట్టాయి, అవన్నీ అతన్ని కృంగదీశాయి. అంటే మన జీవితంలో మన భక్తికి సువర్ణం, మన నీతి అనే సువర్ణం, దేవుని కొరకు ఒక సువర్ణమైన బ్రతుకు బ్రతికానని చెప్పగలిగేట్టుగా శ్రమలు రాకుండా నువ్వు సువర్ణంగా మారు. కనుక నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి. వాటి మధ్యలో దేవుని కొరకు నువ్వు జీవించినప్పుడు నీవు నా దేవుని సన్నిధిలో ఒక సువర్ణముగా కనబడదు. అందుకని శ్రమల జీవితం లేకుండా,
కన్నీళ్లు లేకుండా గాఢాంధకారం లేకుండా ఎవరి జీవితం సువర్ణంగా కనబడదు. కనుక ఈ రోజున మన జీవితాలు ఎదురయ్యే నిందలకైనా, కన్నీళ్ళకైనా, నష్టాలకైనా, కొన్నిసార్లు కలిసిరాని కాలానికైనా కంగారు పడిపోతే ఇక నీ జీవితంలో సువర్ణంగా కనబడలేవు. నీ ఒక గురి కలిగి భక్తి చేయాలి. నా దేవుని సన్నిధిలో నేను సువర్ణంగా కనబడాలి అనుకుంటే ఈ మార్గంలో నడిపించినప్పుడు నడిపించబడతానని చెప్పి వాటిని యోబులాగా ఆహ్వానించాలి. వాటి మధ్యలో నువ్వు బ్రతుకుతూ అడుగులు వేయగలగాలి. ఒక పక్కన స్నేహితులే అవమానంగా చూస్తున్నారు, మరొక పక్కన నిందలు వస్తున్నాయి, మరొక పక్కన చావు వచ్చింది, మరొక పక్కన ఆస్తి పోయింది, మరొక పక్కన శరీరం క్షీణించింది. ఇన్నిటి మధ్యలో అతడు సువర్ణంగా ఉన్నాడే. అతడు ఎంత చక్కని మాట అంటున్నాడు, ఆయన నన్ను శోధించాక నేను ఆయన సన్నిధిలో సువర్ణములాగా కనబడతాను. ఈ రోజున ఏదో మన జీవితంలో పిల్లల కొరకు, ఆస్తి కొరకు, ఉద్యోగం కొరకు బతికినంతకాలం చల్లగా ఉండేందుకు కాదు, కానీ ఈ విశ్వాస యాత్రలను పెట్టి యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడి రక్షణ భాగ్యములోను నీతి మార్గంలో నడిపించుతున్న తర్వాత నీ గురి ఒకరోజుకి నా భక్తి సువర్ణంలాగా మెరవాలి. మరి విశేషంగా శుద్ధ సువర్ణం ఏవేలాగా ఉంటుందో నా జీవితం కూడా అంత నిర్మలంగా, యోగ్యంగా కరిగించబడినదై ఉండాలని గురి కలిగి నీవు భక్తి చేయడం ప్రారంభించాలి. సరే, అంతవరకు బాగానే ఉంది. యోబు కొన్ని మాటలు చెప్పాడు. ఏమంటే, నేను సువర్ణంగా కనబడడానికి నేను 3 విషయాలు అని రాశాడు. మొదటి విషయం ఏమిటంటే, నా పాదాలు ఆయనను అనుసరించేయే తప్ప ఏ రోజున ఆయనను విడిచి నేను అటు ఇటు తిరిగిన వాడను కాను. ఈ మాట దగ్గర మనం అందరం ఆగాలిగా. ఒక్కసారి ఆగి ఆలకిస్తే నీ వయసును బట్టి కానీ, నువ్వు చేసిన భక్తిని బట్టిని కానీ, వెంబడిస్తూ యేసు పేరు పెట్టుకున్న నాటి నుండి నేటి వరకు నీ పాదాలు ఆయన్ని అనుసరించాయా? నీ పాదాలు ఆయన మార్గంలో అడుగుజాడల్లో ఉన్నాయా? ఆయనతో ఉన్న వాళ్ళంతా ఆయనతో లేరుగా. కయ్యూను నడిచిన మార్గం చూచాం, బిలాము లాభం కొరకు పరిగెత్తిన మార్గం చూచాం, ఆశించిన ఆకాను మార్గం చూసాం, నరహత్య చేసిన యాకోబు కుమారుల మార్గము చూసాం. వీళ్ళంతా చక్కగా పుట్టవలసిన కుటుంబంలోనే పుట్టారు, తండ్రి పెంపకంలోనే ఎదిగారు. అలాగే మనమంతా తల్లి సంఘం అని చెప్పబడిన ఈ సంఘంలోనే క్రీస్తు రక్తం ద్వారా కడగబడి చేర్చబడ్డాం. మరి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నామా? ఆశించింది పొందాలనుకుని ఆకానులాగా మనం దారి విడిచి వెళ్ళామా? బహుమానం అనుకుంటూ ఈ మార్గాన్ని విడిచిపెట్టి బిలాము నడిచిన మార్గంలో నడిచామా? బైబిల్లో యోబు అంటున్నాడు, నేను సువర్ణంలాగా కనబడతాను అనడానికి నా ధైర్యం ఏమిటో తెలుసా? ఏ రోజున నా పాదాలు ఆయనను వెంబడించడం తీర్మానం చేసి మొదలుపెట్టాయో ఇప్పటి వరకును ఆయన మార్గములను, ఆయన ఉంచిన అడుగుజాడలను ఏనాడు నేను విడిచిపోలేదు. ఈ సాక్ష్యం నీకుందా? ఈ అనుభవం నీకుందా? ఈ రోజున నన్ను గురించి నేను పొగుడుకోవడం, మిమ్మల్ని గురించి మీరు పొగుడుకోవడం ఆపేద్దాం. ఇక మీదటనైనా భూతత్వంలాంటి వాక్యం ముందు నిలబడితే నేను ఎప్పుడైనా ఆయన ఆజ్ఞను మీరు వెళ్ళానా? తెలిసి లోతి గవిని దగ్గరికి వెళ్ళి కూర్చున్నట్టుగా రాజకీయంలోకి వెళ్ళానా? నేను ఏనాడు ఆయన అడుగుజాడలు నేను తొలగిపోలేదు అని కానీ ఈ రోజున నీవు చెప్పగలిగిన అనుభవంలో రాగలిగితే యోబు పలికినట్టుగా నేను నా దేవుని ఎదుట సువర్ణములాగా కనబడుదును అని చెప్పే అవకాశం నీకు కలుగుతుంది. మరి ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం మనం సరిచేసుకుంటే, ఒకవేళ తెలిసి కానీ, తొందరపడి కానీ, మూర్ఖత్వం వల్ల కానీ ఆయన ఉంచిన అడుగుల దాడలు విడిచిపెట్టి వెళ్ళిపోయామా? అలా వెళ్ళిపోతే నేను శుద్ధ సువర్ణం వలె ఉంటాను అని నువ్వు చెప్పలేవుగా. నిన్ను సువర్ణం వలె కనబడాలని దేవుడు ఎంచినా, సువర్ణంలాగా కనబడదామని నీవు ప్రారంభించినా మధ్యలో నీ మార్గం కొంచెం తప్పింది. ఆయన అడుగులు వదిలేసావు, నరుల అడుగులు వెనక బయలుదేరావు. ఆయన వెంట వెళ్ళవలసిన నీవు చీకటిలో అడుగులు వేయటం మొదలుపెట్టావు. దైవ సంబంధమైన పరుగులో నుంచి లోక సంబంధమైన ఆచారం అనే అడుగుల్లోకి వెళ్ళావు. ఇకనైనా యోబులాగా చెప్పగలిగేట్టుగా, అయ్యా పలానా సంవత్సరం పలానా సబ్జెక్టులో, పలానా వివాహంలో, పలానా కార్యంలో నేను ఆజ్ఞలు విడిచానయ్యా, నీ మార్గం నుంచి తప్పాను ప్రభువా, నన్ను క్షమించయ్యా అని తెలిసిన పొరపాట్లు ఒప్పుకొని ఈ రోజైనా మరలా ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నా మార్గం నీకు తెలుసయ్యా, నన్ను శుద్ధ సువర్ణంలాగా కనబడేట్టుగా అని కనికరించు ప్రభు అని తిరిగి నీవు పశ్చాత్తాపడి ఆయన అడుగుల్లో అడుగులు వేయటం మొదలు పెడితే నా ప్రభు మరలా కనికరించి నిన్ను క్షమించి నూతనమైన
ఆజ్ఞల మార్గంలో నా దేవుడు నిన్ను నడిపించునుగాక. ఆ మార్గంలో నడగాలని ఒక ఆశ నీకు కలిగితే శుద్ధ సువర్ణములాగా ఆయన శోధించిన తర్వాత సువర్ణం వలె నేను కనబడుదును. జీవితం ముగిశాక సువర్ణం వలె కనబడుదును. ఈ శ్రమలు ముగిశాక లోకంలో ఉండగానే నేను సువర్ణముగా కనబడుదును అని చెప్పగలిగేట్టుగా యోబు లాంటి అనుభవం ప్రతివానికి ఉండి తీరాలని బైబిల్ చాలా తేడాగా చెబుతుంది. అందుకే ఆ మాటలు అంటాడు, నేను ఆయన మార్గములను విడిచి తిరిగిన వాడను, నా పాదాలు ఎప్పుడు ఆయన ఉంచిన అడుగుదాడలు విడిచి తొలగలేదు, విడిచి వెళ్ళిపోలేదు. ఎందుకో ఈ మాటలు పరిశుద్ధాత్మదేవుడు మరొక్కసారి మనల్ని హెచ్చరిక చేస్తూ గుచ్చినట్టుగా మాట్లాడుతుండగా ఇప్పటికే నీ మనస్సాక్షి నీకు కలవర పెడుతూనే ఉంది. ఎన్నోసార్లు ఆ మార్గం నుంచి తప్పావు కదా, అందుకే సువర్ణంగా నేను ఉంటానని చెప్పలేకపోతున్నావుగా. ఈ రోజైనా జీవితాన్ని సరి చేసుకుని మరలా యోబులాగా నేను కూడా ఒక సాక్షిగా బ్రతకాలయ్యా, నీ సన్నిధిలో నేను ఒక సువర్ణంలాగా బ్రతకాలయ్యా అని ఆశ కలిగి నీ అడుగులను ఈ రోజైనా సరి చేసుకుని యేసు అడుగుదాడలో నడవడానికి తీర్మానం చేసుకో. ప్రభు తప్పనిసరిగా నీ మార్గాల్ని స్థిరపరచునగాక. రెండో మాట ఏమి రాశాడు అక్కడ, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఓ రకంగా చెప్పాలంటే ఆజ్ఞ మీకు అర్థమయ్యే మాట చెబుతాను. సహజంగా అధికారి తన దగ్గర ఉన్న ఉద్యోగస్తులకి ఆదేశం జారీ చేస్తాడు, ఆజ్ఞ అన్నమాట. అది చెయ్యండి, ఇదిగో సాయంత్రంలో ఈ ఫైల్ పూర్తి చేయండి, ఆజ్ఞ అది. ఈ రోజున మనకొక అధికారి ఉన్నాడు. మన ప్రభుత్వం వేరు, పరలోక దేవుడు మనకు అధికారి. ఆయన ఆదేశాలు జారీ చేయగలిగిన వాడు. బైబిల్లో ఉంది, ఆయన పెదవుల్లోంచి ఒక ఆజ్ఞ వచ్చిందట. ఆజ్ఞ వస్తే ఈ యోబు ఏమంటాడు తెలుసా, ఆయన ఆజ్ఞను విడిచి నేను తిరగలేదు. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, దేనికి? ఓ చేపకు ఆజ్ఞాపించాడు. ఇదిగో నా దైవజనుడు వస్తాడు, గాలం వేస్తాడు, ఆ గాలాన్ని పట్టుకుని అతగాడికి నువ్వు షెకేలు కక్కాలి అని ఆజ్ఞాపిస్తే ఆ షెకేలును మింగిన చేప ఎంతసేపు సముద్రంలో ఈదిందండి. దేవుని ఆజ్ఞకు లోబడి ఎప్పుడైతే ఆ గాలం వేస్తాడో అప్పటి వరకు కనిపెట్టి కడుపులో బరువుగా దాన్ని మోసుకుంటూ ఆజ్ఞను నెరవేర్చినట్టుగా చూస్తున్నాం. అంటే గాడిద ఆజ్ఞకు లోబడింది, చేప ఆజ్ఞకు లోబడింది, కాకోలం ఆజ్ఞకు లోబడింది. మరి ఒక్కసారి నీవు ఆజ్ఞాపించిన ఆజ్ఞను, దేవుడు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను వదిలేసి తొలగిపోయి తిరుగుతున్నావా? ఆయన పెదవుల నుంచి వచ్చిన ఆజ్ఞ నేను ఏది మేరలేదు అని నువ్వు చెప్పగలవా? బిలాము ఒక రోజున అంటున్నాడు, అయ్యా ఇంటెడు బంగారం ఇచ్చినను యెహోవా ఆజ్ఞను నేను మేరలేను. ఆయన ఎన్నిసార్లు నీకు ఆజ్ఞాపించుంటాడు? బాగా ఆలకించని ప్రియ సహోదరులారా, దేవుని ఆజ్ఞ నీకు శిలాశాసనం, ఆయన ఆజ్ఞ నీకు ఆశీర్వాదపు బాట. దేవుడు ఎన్నిసార్లు నీకు ఆజ్ఞాపించిన ఆయన పెదవుల్లోంచి ఒక ఆజ్ఞ బయలుదేరితే వెంటనే వానికి ఆ ఆజ్ఞకు లోబడే మనసు నీకుండునుగాక. బాగా ఆలకించండి. ఈరోజు ఈ మాటలు విన్నాక దేవుడు చాలాసార్లు మనకు ఆజ్ఞాపిస్తుంటాడు, ఇదిగో సహోదరుడా బలిపీఠం వదిలిపెట్టు, నిన్నగా వెళ్ళి నీ సహోదరులతో సమాధానపడు. అదొక చక్కని ఆజ్ఞ. 6 రోజులు కష్టపడ్డావు, 7వ రోజున నా సన్నిధిలో సంతోషించడానికి, ఆరాధించడానికి నీవు కనబడాలి, అది ఒక ఆజ్ఞ. అంటే దేవుడు చక్కని ఆజ్ఞ ఇస్తూనే ఉన్నాడు. నీ ఆహారంలో కొంత పేదవానికి పెట్టు, ఆజ్ఞ ఇస్తూనే ఉన్నాడు. ఈ లోక మాలిన్యం అంటకుండా నీ ప్రాణాత్మ శరీరాలు కాపాడుకో అని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఇంకో మాట చెప్పనా, నిన్ను చంపేవానికి భయపడతావేమో, జాగ్రత్త. నిన్ను చంపితే శరీరం వరకే, కానీ ఆత్మను చంపేవాడు ఉన్నాడే వానికి భయపడు. ఆజ్ఞ. నిజంగా ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయండి. మరి ఈ రోజున ఆయన ఆజ్ఞలు విడిచిపెట్టి ఎన్నిసార్లు నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోయావు? ఒక వ్యక్తి దేవుని ఆజ్ఞ, ఆయన పెదవుల నుంచి వచ్చిన ఆజ్ఞ కానీ విడిచి తిరిగితే మాడిన అప్పంలాగా, గాలిని మేసిన జీవంలాగా, ఫలాలు లేని చెట్టులాగా, కుప్పగూలిన వేళ్ళు పైకొచ్చిన వెళ్ళగక్కబడిన ఉగ్ర రూపం కలిగిన ఒక చెట్టులాగా బతుకైపోతుంది. ఎందుకో ఈ శుభవేళ నీవు గాని యోబులాగా నేను నా దేవుని సందులో సువర్ణములాగా కనబడతాను అని చెప్పగలిగిన శ్రమల మధ్యలో
నడిపించబడి శోధించబడి సువర్ణలాగా కనబడగలిగేటట్టుగా యోబు నడిచిన మార్గంలో మీరు నడవాలని బైబిల్ బోధిస్తుండగా ఒక్కసారి ఆగి ఆలకించు. ఎన్నిసార్లు ఆయన మీ ఆజ్ఞను మీరే, ఎన్నిసార్లు ఆయన కృపను కాలరాశావు, ఎన్నిసార్లు ఆయన గద్దింపును త్రోసివేశావు, ఎన్నిసార్లు ఆయన వాక్యం బైబిల్లో కనపడింది, టీవీలో కనపడింది, రేడియోలో వినపడింది. ప్రతి చోట ఆజ్ఞల సంచారం జరగడింది, ఆజ్ఞల మార్గం ఎదుకు వచ్చింది. కానీ కాలరాశి వెళ్ళిపోలా. ఈ రోజైనా ఒక్కసారి నా క్షేమం కలకపోవడానికి కారణం ఏమిటి, నేను దీవించబడకపోవడానికి కారణం ఏమిటి, అనుకున్నంత క్షేమం కలకపోవడానికి కారణం ఏమిటి? యోబు మాటలో నేను సువర్ణం వలె కనబడతానన్నాడు. అంత మాత్రమే గాక 42వ అధ్యాయంకి వచ్చేటప్పటికీ అతని బ్రతుకు సువర్ణమైంది, అతని సంతానం సువర్ణంగా మారింది, అతను కట్టిన బలిపీఠ ప్రార్థన దేవునికి అంగీకృతంగా మారుతూ వచ్చింది. దేవుడు ఈహలోకంలో బ్రతికొండగాని నీవు ఎంత శ్రమల మధ్యలో ఇరుకులో నడిచినా వాటి ముగింపులో నిన్ను సువర్ణముగా గణపరచునుగాక. మరి ఆ కృప కలగాలి అనుకుంటే మొదటిది ఆయన మార్గం వదలకుండా ఉండాలి, రెండవది ఆయన ఆజ్ఞ మీరకుండా ఉండాలి, మూడో మాట కూడా చదవండి. ఆయన నోటి మాటను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. ఇక్కడ మీరు బాగా వినాలి. ఆయన నోటి మాట ఒక పక్కన ఉంది, నా సొంత అభిప్రాయం నాకుంది. సహజంగా ఈ మూడో మెట్టు దగ్గరికి వచ్చేటికి విశ్వాసులు అల్లకల్లోలం అయిపోతుంటారు. కారణం ఏమిటంటే దేవుని నోటి మాట కూడా కనిపెట్టడానికి కంటే మనకు పుట్టే సొంత అభిప్రాయాలు ఉన్నాయే, ఆ అభిప్రాయాలని గణపరుస్తాం, వాటిని మనం ఎక్కువగా ఎంచుతాం. అక్కడే సువర్ణంగా బ్రతకలసిన నీవు మసిబొగ్గులాగా మారిపోతున్నావు. నీకు నీవే నాశనం తెచ్చుకోవడానికి కారణం ఏమిటో తెలుసా? దేవుని మాట పక్కన పెట్టి నీ సొంత అభిప్రాయానికి బలిపీఠం కట్టి. నీ అభిప్రాయం కొన్నిసార్లు ఉంటుంది. నీ అభిప్రాయం ఎలా ఉంటుందంటే దేవుడేమో తెలివి తక్కువవాడుగాను, నీకేమో అంతా తెలిసినట్టుగాను కొన్నిసార్లు మనం ప్రవర్తిస్తూ ఉంటాం. దండం పెట్టి చెబుతున్నా, కొంతమందికి సొంత అభిప్రాయాలు ఉంటాయి, అభిప్రాయాలు కొంపను ముంచుతుంటాయి. కొంతమందికి సొంత అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళు ఏదో మేలు చేసామనుకుంటూ ఊరంతా తగలబెడుతూనే ఉంటారు. ఏమిటయ్యా నీ సొంత అభిప్రాయం? నేను ఒక గోపురం కడతా, ఆకాశాన్ని అంటుతుంది, ఊరందరూ నన్ను చెప్పుకుంటారు, ఎవ్వరు చెదిరిపోకుండా నేను చేశా, సొంత అభిప్రాయం. కానీ జరిగింది ఏమిటో తెలుసా? దేవుడు పక్కున్నవి నా మాట కంటే నీ సొంత అభిప్రాయాన్ని ఎక్కువగా ఎంచుకున్నావుగా, పో, ఈ రోజు నుంచి నీ బ్రతుకు తారుమారవుతుంది, నీ కుటుంబం తారుమారవుతుంది, మీ ప్రయాస తారుమారవుతుంది. ఎందుకు తారుమారైంది నీ జీవితం? నీ వ్యాపారం వ్యవసాయం ఎందుకు తారుమారయింది? దేవుడు వచ్చిన మాట కంటే కూడా ఇక నరులను నేను నాశనం చేయననే మాటను పక్కన పెట్టి నీ సొంత అభిప్రాయంతో గోపురం కట్టి నువ్వు ఎక్కడ సాధించగలవు? ఈ రోజైనా నా యేసును బట్టి బ్రతిమలాడుతున్నా, నీ సొంత అభిప్రాయాలు ఒకని మనసట వాని దృష్టికి తిన్నగా కనపడద్దట. నేనున్నానా? నా దృష్టికి నేను చెప్పిందే తిన్నగా ఉంటుంది. ఇక మీరందరూ పనికి మళ్ళీ ఆలోచన కలిగిన వాళ్ళగా, నా ఆలోచన గొప్పగా ఉన్నట్టుగా నాకు నేనే నా సొంత అభిప్రాయానికి బలిపీఠం కట్టి సంకలు కొట్టుకుని సంబరపడటం చాలా జాగ్రత్త. సొంత అభిప్రాయాన్ని మూటగట్టిన 11 మంది రాజుల చరిత్ర ఎంత బద్దలైందో ఆలోచించు. దేవుని సేవలో నీ సొంత అభిప్రాయాన్ని చేరుస్తావా? నీ సొంత అభిప్రాయం కానీ నిన్ను ఏలిందా, నీ జీవితంలో బొగ్గులాగా మారుతావు. నీ సొంత అభిప్రాయం చెతగొట్టబడునగాక. పౌలేమన్నాడు? ఇతరులకు బోధించినాక నేను భ్రష్టుని అయిపోతానేమో అని నన్ను నేనే నలగొట్టుకోవడం అంటే అర్థం ఏమిటంటే నోటి కొద్దీ మాట్లాడటం కాదు. నీ అభిప్రాయాలతో ఏమైందిలే బలిపీఠం మీద ఈ అగ్ని వేరే అగ్ని తెస్తా అని. కానీ ఆ అహరోను కుమారులు అగ్ని తెచ్చారు సొంత అభిప్రాయంతో. ఏమయ్యారు? బలిపీఠం కారణం సంగతి ఏమో కానీ వాళ్ళిద్దరు తగలబడి తెచ్చారు. అక్కడ ఒక సేవకుడుగా నేను చెప్పగలుగుతున్న మాట, నాకైనా మీకైనా శాసనం ఒక్కటే, ఎప్పుడైనా దేవుని మాట కంటే నీ సొంత అభిప్రాయానికి బలిపీఠం కట్టి దాన్ని కానీ గణపరుచుకుంటే నష్టపోతావు. జాగ్రత్త. ఇన్ని శ్రమల మధ్యలో ఒకరోజున నేను సువర్ణం వలె కనబడతాను. ఎలా కనబడతావయ్యా? 3 కొలతలు పెట్టాడు. మొదటి కొలత, నా అడుగులు నా ఇష్టానుసారంగా కాక ఆయన నిర్ణయించిన అడుగుదాడుల్లో నడుస్తా. రెండవదిగా ఆయన పెదవుల నుంచి ఆజ్ఞ వస్తుందా? ఆజ్ఞకు అదిగో కాకోలం లోబడినట్లుగా, చేప పిల్ల లోబడినట్లుగా నేను లోబడతాను తప్ప విడిచి తిరగను. నేను తొందరపడి మేరను.
మూడవది ఏమిటో తెలుసా? నన్ను ఏలే మంచి మనసు నాలో ఉంది. అది ఎంతసేపు తన అభిప్రాయాన్ని వెళ్ళగక్కుతానే ఉంటుంది, తన అభిప్రాయాన్ని నా మీద రుద్దుతానే ఉంటుంది. ప్రతి వానికి సొంత అభిప్రాయం ఉంటుంది. నువ్వు కొన్నిసార్లు మేలు చేసినట్టే అనిపిస్తుంటావు, కానీ చాలా జాగ్రత్త. నీ సొంత అభిప్రాయం నువ్వెప్పుడైనా దేవుని మార్గంలో చొప్పించ ప్రయత్నం చేస్తే అహరోను కుమారులు అవుతూ వచ్చారు. తారుమారనే గోపురం ఎట్లా మొదలయ్యింది? చరిత్ర పుటలో ఎన్నో కనబడుతున్నాయి. ఒక సేవకుడిగా దండం పెట్టి మీకు చెప్పగలిగిన మాట, యోబు నిర్ణయించిన ఈ 3 మెట్టుల్లో మన జీవితం కానీ ఆ చట్టంలో బిగించబడితే, ఆ కొలమానానికి సరిపోతే, బతికుండగానే శ్రమలలో నాలిపోతున్న నీవు రేపటి రోజున సువర్ణముగా ప్రకాశింతువుగాక. నా దేవుని సన్నిధిలో నీ విశ్వాస పరుగులో ఒక్క దినమున దేవుని సన్నిధిలో సువర్ణముగా నీవు కనబడదువుగాక. బైబిల్లో మధ్యాధ్యాయం యోబు గ్రంథం. రేపొద్దున చరిత్ర పుటలో చెప్పుకోవడానికి యోబు వంటి వాడు ఎవడు లేని దేవుడు చెబుతాడు. ఇది విలువైన సువర్ణం. 42వ అధ్యాయంలో భూలోకంలో బతికుండగానే తన స్నేహితుల ముందు, నష్టపోయిన జీవాల ముందు, కోల్పోయిన సంతానం ముందు, వాళ్ళందరి ముందే మరలా సువర్ణంలాగా ఉండేటట్టుగా దేవుడు అతను ఆశీర్వదిస్తూ వచ్చాడు. భూ సంబంధంగా నువ్వు సువర్ణంగా కనబడాలి. పరలోకము దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు సువర్ణంగా కనబడినట్లుగా ఈ రోజైనా, అయ్యా నా జీవితంలో నేనేదో లాభం కొరకు కాదయ్యా, కేవలం పిల్లల కొరకు, ఉద్యోగం కొరకు కాదయ్యా, ఈ పరుగు పందెములో ఆఖరి వరకు శ్రమల మధ్య, నిందల మధ్య, అవమానాల మధ్య నడిపించబడిన ఒక దినాన నా పరుగు ఫలితం నేను సువర్ణం వలె కనబడాలి. మోకరిద్దామా? చేతి నెడలో దాచి క్షేమాన్ని కలుగు చేసి మీరు మహిమ పొందండి. చేతి నెడలో భద్రపరచండి. అభిషేకంలో వర్ధిల్లగలిగినట్లుగా కృప చూపించండి. చీకటి కార్యాలయపరచండి. మహిమ పొందండి. ఏ విధము చేతనైనా నీవు ప్రారంభించిన కార్యం పరిపూర్ణమయ్యేట్టుగా కృపను చూపి కార్యం చేసి మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడిక ప్రతి నెల 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి ఉదయం 3 గంటల వరకు హోసన్నా మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. ఈ కూడికలో పాల్గొని ఆత్మీయ మేలులు పొందండి. మీ అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానము. ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హోసన్నా మందిర్, రామాయమ్మపేట జంక్షన్ రోడ్, నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హోసన్నా మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ దేవదాస్ గారు, హోసన్నా మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751. మరి ఒక నెంబర్ 9440772772.